హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్చస్ భారత్. సో కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ఇండియాలోని స్టూడెంట్స్ యూజీసీ బిల్ 2020కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అసలు ఏంటి యూజీసీ బిల్ 2026? అయితే గవర్నమెంట్ ఆన్ 15th December 2025 ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసిందండి. అదే VBSA 2025. ఏంటి VBSA 2025 అంటే వికసిత్ భారత్ శిక్ష అధిస్థాన్. సో ఈ బిల్ ఏంటిదంటే ఇండియాలో ఉన్న యూజీసీ, ఎన్సిటిఈ, ఏఐసిటిఎన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో వీటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి, అంటే యాజ్ పర్ ఎన్ఈపి 2020, యాజ్ పర్ ఎన్ఈపి 2020ని ఇన్లైన్ సింగిల్ లైన్ చేయడానికి ఒక బిల్లుని తీసుకురావడం జరిగిందండి. అదే VBSA 2025. సో దానిలో భాగంగానే మనకి యూజీసీ రెగ్యులేషన్, న్యూ రిఫార్మ్స్ రెగ్యులేషన్ బిల్ అనేది తీసుకురావడం జరిగిందండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ బిల్ 2026. And what is the objective of this bill? To promote the equity. So to promote the equity in the higher education institutions. మరి ఈక్విటీ ప్రమోట్ చేయాలనుకుంటే స్టూడెంట్స్ ఎందుకు దీనికి అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు? అయితే అసలు యూజీసీ ఏంటి, ఇది ఏం పనిచేస్తుంది ఇండియాలో, వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. అంటే వాళ్ళు ఎందుకు అగెనిస్ట్ గా ఉన్నారో తెలుసుకునే ముందు అసలు యూజీసీ గురించి మనము కొంచెం హిస్టరీ తెలుసుకుందామండి. అయితే ఇండియాలో యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, సో ఇది దీని మెయిన్ ఫంక్షన్ వచ్చేసండి టు కోఆర్డినేట్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, టు ఫండ్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టు మెయింటైన్ ది అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ దిస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అంటే ఇండియాలో ఉన్న అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి యూజీసీ అండర్లోనే ఉంటాయి. అసలు మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? మనకి 1944లోని సర్ జాన్ సర్జెంట్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. దాన్నే మనము సర్జెంట్ రిపోర్ట్ అని అంటాం. సర్జెంట్ రిపోర్ట్ 1944. ఏంటా రిపోర్ట్ అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ ని మోడర్నైజ్ చేయాలి. సో టు హ్యావ్ ఎ స్మూత్ అండ్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. వాళ్ళు ఏంటి సజెస్ట్ చేశారంటే అండి, ఇండియాలోని 10+2+3 ఎడ్యుకేషన్ మాడ్యూల్ ఉండాలని అన్నారు కదా. అయితే అండ్ అట్లనే దాంతో పాటు వాళ్ళు ఏం చెప్పారంటే 6 to 14 years వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలనేది ప్రపోజ్ చేయడం జరిగిందండి. సో 1945 ఈ టైంలో మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ అనేది ఫామ్ అయిందండి. అది ఫామ్ అయ్యి ఈ 3 యూనివర్సిటీస్ ని, అలీగర్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీస్ ని మానిటర్ చేయడం అనేది జరిగిందండి. సో ఇలా ఇది కంటిన్యూ అవుతూ మనకి 1948 వచ్చినప్పటికి ఒక కమిషన్ ని అపాయింట్ చేశారండి. ఆ కమిషనే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. దానికి హెడ్ ఎవరంటే ద చైర్పర్సన్ ఈజ్ అ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు. అయితే 1952 సెంట్రల్ గవర్నమెంట్ ఒక యూనివర్సిటీ యూజీసీని డెసిగ్నేట్ చేసిందండి. ఇండియాలో ఉన్న అన్ని హైయర్ ఎడ్యుకేషన్స్ ని మానిటర్ చేయాలి, టు ఓవర్సీ ద గ్రాంట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో దాన్ని మనకి 1953లోని అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఇనాగ్రేట్ చేశారండి. అయితే 1953 తర్వాత 3 years తర్వాత 1956లోని యూజీసీ యాక్ట్ అనేది రావడం జరిగింది. యూజీసీ యాక్ట్ అనేది రావడం జరిగిందండి. సో దీనికి ఒక స్టాట్యుటరీ స్టేటస్, ఇట్స్ బికమ్ ఎన్ స్టాట్యుటరీ బాడీ ఇన్ 1956 అండర్ ది యూజీసీ యాక్ట్ ఆఫ్ 1956 అండి. అయితే ద కంపోజిషన్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఉంటారు అండ్ ఒక 10 members ఉంటారండి ఈ కమిటీలోని, విచ్ ఆర్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండి.
సో the same functions and ikkada, so to grant the allocation, advising reforms and maintaining the academic standards in higher education institutions andi. Clear? సో ఇలా మనకి ఇది ఒక స్టాట్యుటరీ బాడీగా ఫామ్ అవడం అనేది జరిగింది. అయితే మరి ప్రొటెస్ట్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు మనం కరెంట్ ఫాలో అవుతుంది యూజీసీ యాక్ట్ 2012. మరి ఈ ప్రొటెస్ట్లు అనేవి ఎందుకు? అయితే మనకి 2016 జనవరి 17 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. రోహిత్ వేముల అన్న ఒక పిహెచ్డి స్కాలర్ చనిపోవడం అనేది జరిగింది. అతను సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది జరిగిందండి. దేశం మొత్తం కూడా ప్రొటెస్టులు జరిగాయి. అతను ఎందుకు చనిపోయాడంటే కాస్ట్ డిస్క్రిమినేషన్. సో ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది జరిగిందండి. అప్పుడున్న గవర్నమెంట్ 2016 ఉన్న గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసిందండి, ఒక కమిషన్ ని అపాయింట్ చేసిందండి. జస్టిస్ ఏకే రూపన్వాల్ కమిటీని అపాయింట్ చేసిందండి. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే అతను కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల చనిపోలేదు, అతను ఒక సూసైడ్ లెటర్ రాశాడండి. దానిలోని అతను చనిపోవడానికి ఎవరు కారణం కాదని అతను రాశాడు. సో బేస్డ్ ఆన్ దట్ ఎవిడెన్స్, సో దే హాస్ గివెన్ అ రిపోర్ట్ దట్ హి డిడ్ంట్ డైడ్ బికాస్ ఆఫ్ ది కాస్ట్ డిస్క్రిమినేషన్ అండి. సో అలానే మనం చూసుకుంటే అండి 2019లోని మనకి డాక్టర్ పాయల్ అండి, ముంబైలోని డాక్టర్ పాయల్. సో ఈమె కూడా సూసైడ్ చేసుకోవడం జరిగిందండి. సో ఏంటి కారణం అని చూస్తే caste, on the grounds of caste, she has faced a lot of harassment in the campus. సో ఆమె చనిపోవడం అనేది జరిగిందండి. సో అప్పుడు ఒక ఇంటర్నల్ కమిటీని అపాయింట్ చేశారండి, యాంటీ ర్యాగింగ్ కమిటీ. సో నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ బివైఎల్ నాయర్ హాస్పిటల్ అండి. సో ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే ఎస్ ఆమె నిజంగానే హెరాస్మెంట్ వల్ల చనిపోయిందండి, కాస్ట్ హెరాస్మెంట్ వల్ల, బేస్డ్ ఆన్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్ హెరాస్ చేయడం వల్ల ఆమె చనిపోవడము జరిగిందండి. అయితే 2019లో సో వీళ్ళ మదరు సుప్రీం కోర్టులోని పిటిషన్ దాఖలు చేయడం అనేది జరిగిందండి. సో పిటిషన్ వేశారు. అప్పుడు సుప్రీం కోర్టు యూజీసీకి ఆర్డర్స్ పాస్ చేసిందండి, ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్స్ ఇవ్వమని. సో 5 years తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యూజీసీ బిల్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారండి. యూజీసీ బిల్ 2026 రిఫార్మ్స్ ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే మరి ఇది ఎవరికి అప్లికేబుల్ అండి? యాజ్ ఐ సెడ్, ఇట్ మానిటర్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ స్టూడెంట్స్, టీచర్స్, ఫ్యాకల్టీస్, మేనేజ్మెంట్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఈ బిల్లోని కవర్ అవడం అనేది జరుగుతుందండి. అంటే ఏంటి ఇక్కడ అంటే డిస్క్రిమినేషన్ జరిగితే బేస్డ్ ఆన్ ఎనీ గ్రౌండ్స్, అది కాస్ట్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, ప్లేస్ ఆఫ్ బర్త్, డిజబిలిటీ, ఇట్లాంటి ఏ గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేషన్ జరిగినా, సో డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ విత్ ది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ పీపుల్, సో స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. ఇట్స్ a comprehensive coverage against the caste discrimination అండి. అయితే they must have the equity opportunity centers అండి. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఈక్విటీ కమిటీ కూడా ఉండాలండి. దానికి హెడ్ ఎవరంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఇట్ మస్ట్ బి చైర్డ్ బై ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. అండ్ ఆ కమిటీ యొక్క కంపోజిషన్ చూస్తే ఎలా ఉండాలి అంటే అండి, షెడ్యూల్ కాస్ట్ నుంచి ఒకరు, షెడ్యూల్ ట్రైబ్ నుంచి ఒకరు, other backward classes, that is OBC నుంచి ఒకరండి, and a must women representation and a must representation person with the disabilities and it must have a reporting council అండి. and who is the responsibility here? చూసుకుంటే అండి ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ది అకౌంటబిలిటీ అండి. అట్ ది సేమ్ టైమ్ ఇట్ మస్ట్ హ్యావ్ అన్ నేషనల్ లెవెల్ ఆఫ్ మెకానిజం. ఇట్ హ్యాస్ టు సబ్మిట్ ద రిపోర్ట్స్ ట్వైస్ ఇన్ ఇయర్ అండి. అదే మనం 2012 యూజీసీ యాక్ట్ తో కంపేర్ చేసుకుంటే ఇట్లాంటి రిఫార్మ్స్ అనేవి అక్కడ లేవండి. అండ్ ఆల్ దోస్ రూల్స్ ఆర్ లిటిల్ బిట్ వీక్ వెన్ వి కంపేర్డ్ విత్ ద 2026 యూజీసీ బిల్ యాక్ట్ అండి. క్లియర్? మరి చూద్దాం. ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్ట్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి.
ఏంటండి యాక్సెప్ట్ చేయాలంటే అక్కడ టైం బాండ్ అనేది 2012లోని టైం బాండ్ అనేది లేదండి, అంటే టైం లిమిట్ లేదు. కానీ 2026 బిల్లోని మనకి 24 hours లోని ఎక్నాలజీ చేయాలండి, 24 hours లోనే ఎక్నాలజీ చేయాలి, అండ్ 15 days లోని దానికి సొల్యూషన్ అనేది ఇవ్వాలండి, దాన్ని రిజాల్వ్ చేయాలండి. బట్ మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనేది మీరు సాటిస్ఫైడ్ లేకపోతే, సో యూ క్యాన్ అప్రోచ్ ది ఒంబడ్ పర్సన్ అండి. యాజ్ పర్ ద ఒంబడ్ పర్సన్ యాక్ట్, సో యూ క్యాన్ అపిలేట్ అండి, యూ క్యాన్ అపిలేట్ ఎట్ ది ఒంబడ్ పర్సన్ అండి, ఆ న్యూట్రల్ ఇంపార్షియల్ అపిలేట్ అథారిటీ అండి. క్లియర్ డన్. సో ఈ ఒంబడ్ పర్సన్ అథారిటీ ఏం చేస్తుందంటే అండి, ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్లీ జస్టిస్ అండి. క్లియర్, ఎటువంటి భేదభావం లేకుండా జడ్జిమెంట్స్ ఇవ్వడం అనేది అండ్ టైం కి జడ్జిమెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. క్లియర్. మరి ఇక్కడ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, కాలేజెస్, యూనివర్సిటీస్ అనేవి యూజీసీ యాక్ట్ 2026 లో ఉన్న రెగ్యులేషన్స్ ని, రిఫార్మ్స్ ని, వాళ్ళు పెట్టిన రూల్స్ ని పాటించకపోతే, ఇఫ్ దే డోంట్ ఫాలోడ్, వాట్ ఆర్ ద పెనాల్టీస్ అండి. సో ఇక్కడ మీరు పెనాల్టీస్ చూడొచ్చండి. కంపారిటివ్లీ 2026 లోని పెనాల్టీస్ అనేవి కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నాయి, కొంచెం గట్టిగానే ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందండి. ఏంటో చూసుకుంటే అండి ఇక్కడ, సో they can cancel the degree program, they can cancel the degree program and they can withdraw the UGC recognition of that institution also. అంటే చాలా స్ట్రిక్ట్ పెనాల్టీస్ ని తీసుకురావడం అనేది జరిగిందండి. మరి ఎందుకు ప్రొటెస్ట్లు అనేవి జరుగుతున్నాయి? అయితే ఇండియాలోని ఇది ఒక్కటే ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయా, లీగల్ ప్రొవిజన్స్ అని ఉన్నాయా, అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయండి అంటే మనకి నార్మల్ గా కూడా లీగల్ ప్రొవిజన్ అండ్ ప్రొటెక్షన్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ ఆర్టికల్ 14 మన కాన్స్టిట్యూషన్ లో చూసుకుంటే అండి, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, Article 16 equal opportunity in the public employment, 17 untouchability and the abolition of untouchability, and even in the DPSP and in Article 46 which promotes the education economic interests of SC ST and the Civil Rights Act of and SC ST Prevention of Atrocities Act 1989, and the lastly the Right to Education Act of 2009 అండి. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 లో కూడా ఇవి ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోని బేస్డ్ ఆన్ ఎనీ గ్రౌండ్ డిస్క్రిమినేషన్ అనేది జరగకూడదు. అలా డిస్క్రిమినేషన్ జరిగితే సివియర్ యాక్షన్స్ అనేవి తీసుకోవడము జరుగుతూ ఉంటుందండి. మరి క్లియర్. అయితే ఇక్కడ మరి ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అసలు? ప్రొటెస్ట్, వై దిస్ ప్రొటెస్ట్ ఆర్? ఇక్కడ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద డెఫినేషన్ అండి. మీరు ఆ డెఫినేషన్ చూసుకుంటే, డెఫినేషన్ లోని వాళ్ళు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ అప్పర్ కాస్ట్ అండ్ జనరల్ కేటగిరీని ఇన్వాల్వ్ చేయడము జరగలేదు. సో దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఉందని భావించి దీనికి అగైనిస్ట్ గా ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో దీనివల్ల ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యండి. సో 29th January సుప్రీం కోర్ట్, 29th January 2026 అండి, సుప్రీం కోర్ట్ ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్లు అనేవి ఎక్కువ అవ్వడము మొదలెట్టాయో అప్పుడే సుప్రీం కోర్టు ఈ 2026 యూజీసీ బిల్ మీద స్టే ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఈ గొడవలు సోషల్ డివిజన్ కి దారి తీయొచ్చు, సొసైటీని డివైడ్ చేయొచ్చు అని భావించి దీనికి స్టే ఇచ్చి యాజ్ పర్ ద 2012 యూజీసీ యాక్ట్ ప్రకారము ప్రస్తుతానికి రెగ్యులేషన్ ని కంటిన్యూ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఈ యాక్ట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.